इधर काम छोटो हम बाहर देते हैं। हाँ खड़ो हमें धान छ మహాత్ముడు హజరత్ హైదర్ షా అలీ నానా గారు పుట్టినది 1864, గతించినది 1945. ఈ మహానుభావుడు కడపలో ఒక కానిస్టేబుల్గా బ్రిటిష్ కాలంలో చేస్తూ ఉండగా ఉన్నపడంగా కనుమరుగైన వ్యక్తి. అటువంటి మహానుభావుడు ఎక్కడ పోయినాడు ఏమనేది ఇంతవరకు ఎవరు తెలియదు. ఆ కాలంలో ఆరా తీయగా శేషాచలం అడవులు, పాపిగుండలు, ఎన్నెన్నో అడవులు తిరిగి ఆకులను తిని కొన్నేళ్ళు దైవధ్యానంలో ఉండి ఎన్నో మహిమలు తీసుకుని వచ్చి చాలా ఏళ్ల తర్వాత కదిలి రావడం జరిగింది. కదిలికి వచ్చిన తర్వాత అతను మహిమలు చూసి చాలా దిగ్భ్రాంతి చెందినారు ఆ కాలంలో పెద్ద మనుషులు. చెందిన తర్వాత ఈ మహానుభావునికి అతను చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి నుండి తీసుకుని వచ్చి ఇక్కడ సమాధి చేయడం జరిగింది మదనపల్లి రోడ్లో. ఆ దినం నుంచి ఆ కాలంలో పెద్దోళ్ళు ఒక ఉరుస్ మాదిరిగా చేయడం జరుగుతూ ఉంది ఆనవాయితీగా. అలాగే ప్రతి సంవత్సరము జరుగు ఉత్సవాలకు ఈ నెల 11/1/2020 సంవత్సరం శనివారము రంగరంగ వైభవంగా అతను గతించిన ఇంటి నుండి గంధము బయలుదేరి తేరు, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, చౌక్, కొలాలు కాడించి చక్కగా దర్గాకి చేరడం, పకిల జల్సాలతో వాళ్ళ కార్యక్రమం జరుగుతుంది. జరిగిన తర్వాత గంధము సద్దింపులు చేసిన తర్వాత సద్దింపులు పండించడం కూడా జరుగుతుంది. ఆ ప్రోగ్రాం అయిన తర్వాత నెక్స్ట్ డే
అంటే 12వ తేదీ ఆ సాయంత్రం రాత్రి 10:30కు గొప్ప ఖవాలీ ప్రోగ్రాం జరుగుతుంది. 13వ తేదీ ఖవాలీ ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ప్రోగ్రాం జరిగిన తర్వాత యథాతథంగా దాదాపు 10-12 జిల్లాల్లో ఉరుసు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ఉరుసు కార్యక్రమాన్ని 50 మంది హిందూ ముస్లిం సోదర సోదరీమణులు కలిసి దిగ్విజయంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని హజరత్ షావలి నాన్నగారి ఉరుసు కార్యక్రమానికి పోలీసు శాఖ అయితేనేమి, విద్యుత్ శాఖ అయితేనేమి, మున్సిపాలిటీ వాళ్ళైతేమి, ఇతర నాయకులు అయితేమి అందరూ కలిసి ఈ కార్యక్రమానికి సహకరించడం జరుగుతుంది. అదే ఆనవాయితీగా మేము దర్గా కమిటీ నుండి ఒక పిలుపునిస్తున్నాము. హిందూ ముస్లిం సోదర సోదరీమణులు 50 మంది వచ్చి సదరు ఉరుసు కార్యక్రమం జయప్రదం చేయవలసిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమానికి మన హానరబుల్ ప్రెసిడెంట్ కర్నల్ నిజాముద్దీన్ గారు, ప్రెసిడెంట్ కేఎం బాషా గారు, క్యాషియర్ జియావుద్దీన్ గారు, కార్యనిర్వాహకులు ఉన్నారు, మన లీగల్ అడ్వైజర్ జాఫర్ ఖాన్ గారు, మన కర్నల్ మైనుద్దీన్ గారు, కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి జయప్రదం చేసేదాన్ని తను వాళ్ళ వంతు కృషి చేస్తున్నారు. వాళ్ళు కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రజలు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లే మీడియా సోదరులు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా మా దర్గా కమిటీ నుండి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము.